మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అందరూ సక్సెస్ అవ్వలేదు. ఎవరో ఒకరిద్దరు రవితేజ లాంటోళ్ళు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన రవితేజకి మాత్రమే టాలెంట్ ఉంది, మిగిలిన వాళ్లకు లేదు అని కాదు. రవితేజకి టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చింది. మిగిలిన వాళ్లకు అది జరగలేదు, అంతే తేడా. ఇదంతా పక్కన పెడితే రవితేజ హీరో కాకముందు స్టార్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కూడా పలు సినిమాలు చేశాడు. అలా నటుడిగా తనకి తాను నిరూపించుకుంటూ హీరో అయ్యాడు. ఒకప్పుడు వేరే హీరో సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా చేసిన రవితేజ అదే హీరోలు ఇప్పుడు రవితేజ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. అది రవితేజ సాధించిన విజయం. ఇదిలా ఉండగా రవితేజ కేవలం సినిమాల్లో మాత్రమే నటించాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన గతంలో ఒక టీవీ సీరియల్లో కూడా నటించాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. అప్పట్లో దూరదర్శన్లో ప్రసారం అయ్యే ఋతురాగాలు అనే సీరియల్లో ఒక ఎపిసోడ్లో చిన్న పాత్రలో కనిపిస్తాడు రవితేజ. ఈ సీరియల్ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేసుకుంటున్న ఆ రోజుల్లో రవితేజ చేసిన సీరియల్ ఇదే. ఈ సీరియల్ తర్వాత రవితేజకి ఎన్నో సీరియల్స్ లో ఆఫర్స్ వచ్చాయి, కానీ ఆయన ఒప్పుకోలేదు. అలా చిన్న చిన్న పాత్రలు చేసుకునే రవితేజ ఇప్పుడు స్టార్స్ లో ఒకటిగా నిలుస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇక రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ఆయన మన ముందుకి టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆయన ఈగల్ అనే చిత్రం చేశాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.